నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జగమంతా ఈశ్వరమయం. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఈశ్వరుడి గురించి వేదాలు ఎటూ తేల్చలేకపోయాయి. ఉపనిషత్తులు ఆ ఈశ్వరుడికి ఊపిరులుతాయి. ఆయన అస్తిత్వం గురించి ఘంటాపదంగా లోకానికి తెలిపిన తొలి ఉపనిషత్తు ఈశోపనిషత్తు. క్లుప్తంగా 38 శ్లోకాలలో ఈశ్వరుణ్ణి, విశ్వాన్ని, వ్యక్తిని ఒక వేదికపైన నిలిపింది. మొట్టమొదటి శ్లోకం ఈశ్వరుడు ఉన్నాడని, ఈ జగత్తు ఆయన ఆయతనం అని, జీవులందరూ బాటసారులని స్పష్టంగా చెబుతున్నది. ఈశ్వరుడి జాడ తెలిపే ఈ జగత్తు సర్వం ఆయన సొత్తు. ఆయన ఆజ్ఞ లేనిది కించిత్తైనా కదలదు. ఈ ధర్మశాలకు బాటసారులు స్వేచ్ఛగా రావచ్చు, పోవచ్చు. ఇందులోని ఏ వస్తువును తీసుకోకూడదు. ఉన్నంత వరకు అనుభవించాలి, ఆనందించాలి అని చెప్పే శ్లోకంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఇమిడి ఉన్నాయి. ఈశ్వరుడే యజమాని అని తెలుసుకుని చిత్తశుద్ధితో సేవలందించగలిగితే వైరాగ్యం దానికదే వస్తుంది. ఈ ప్రపంచానికి దూరంగా పారిపోయినంత మాత్రాన కోరికలు నశిస్తాయని, మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం సరికాదంటారు శ్రీ అరవిందులు గారు. శ్రీకృష్ణ పరమాత్మ సర్వోపనిషత్తుల సారమైన గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగములో చేసిన మొదటి హెచ్చరిక ఇదే. కర్మ ఫలాలు ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అగ్ని కార్యాలను విడిచినంత మాత్రాన సన్యాసి కాలేడు. క్రియలను మానేయడం వల్ల యోగి కాలేడు. కబుర్లు చెప్పేవారికి, ఆచరించి చూపేవారికి తేడా ఉంది. ఈశోపనిషత్తు మరో రకంగా దాన్ని స్పష్టం చేస్తోంది. ఎవరైతే అవిద్యకు బుద్ధులో వారు అజ్ఞానమనే చిమ్మ చీకట్లోకి వెళ్తారో, అనుభవ శూన్యమైన పుస్తక జ్ఞానంతో తాను మహాజ్ఞానిని అని విర్రవీగేవారు అంతకన్నా హీనస్థితికి చేరుకుంటారు. కఠోపనిషత్తు చెప్పినట్లే శుష్కవాద విద్యావంతులు అహంకార మూఢులై తామే దైవమని విడిచిపడతారు. అసలైన జ్ఞాని, నిజమైన విద్యావంతుడు భౌతిక జీవనానికి అతీతంగా సాధనా మార్గంలో పయనించి దివ్య సాక్షాత్కారం పొందుతాడు. జనన మరణ చక్ర భ్రమణం నుంచి బయటపడి మోక్ష సిద్ధి అందుకుంటాడు. అదే అసలు సిసలైన విద్య, ఆత్మను వెలిగించే జ్ఞానదీపిక. ఈశ్వరుడు సత్యం, జగమంతా ఈశ్వరమయం. అలాంటప్పుడు జగత్తు అసత్తు అని ఎలా చెప్పగలం? పరమాత్మ పరతత్వం బాగా తెలియాలి. ఈ జగత్తు ఆయనకు శరీరం లాంటిది. జీవాత్మకు శరీరం కూడా ఒక ఉపాధి. భౌతిక వస్తు సముదాయం, జీవకోటి, జంతుకోటి అన్నీ తాత్కాలికమైనవి. ఈ తత్వం బోధపడితే సాధకుడు సచ్చిదానంద స్వరూపుడే అవుతాడు. జగత్ సాక్షి, కాలచక్షు, కర్మసాక్షి అయిన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుణ్ణి నీ చుట్టూ ఉన్న బంగారు పళ్ళెం తొలగించి సత్యరూప సందర్శన భాగ్యం కలిగించు. నీ భక్తుణ్ణి అయిన నన్ను అనుగ్రహించమని ప్రార్థించేవాడు సత్యార్థి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.